హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను లివర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా లివర్ కర్రీ ఆకుకూరలు వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం దానికోసం ముందుగా 500 గ్రామ్స్ లివర్ తీసుకొని క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనము 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని ఉంచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోతే కూర కొంచెం టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో మనము ఒక కట్ట సోయ కూర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని, అలాగే ఒక కట్ట పాలకూర, అలాగే కోయిగూర 2 కట్టలు, వీటిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆకుకూర కొద్దిగా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఈ ఆకుకూరలన్నీ వేగిన తర్వాత మనము దీంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు చాలా నచ్చింది, అందుకే మీకోసం కూడా చేసి చూపిస్తున్నాను. మీలో ఈ కర్రీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అయితే ఈ మొత్తాన్ని కలుపుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం మసాలాలన్నీ లివర్కి పట్టేటట్లు కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం. వాటర్ స్కిప్ చేయాలనుకుంటే కూడా వాటర్ స్కిప్ చేయొచ్చు. కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకొని విజిల్లు పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చాలు 4 విజిల్స్. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే కూడా కూర మరీ దగ్గరికి అయిపోతుంది, కాబట్టి 4 విజిల్స్ పెట్టుకుంటే కూర పర్ఫెక్ట్ ఉడుకుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, 4 విజిల్స్ తర్వాత కూర ఎంత మంచిగా ఉడికిందో. ఈ విధంగా కూర ట్రై చేయండి. లివర్ కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్కి కొంచెం గార్నిష్కి కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.